వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల పోలీస్ స్టేషన్ ఎదురుగా వంగర ఎస్ఐ షేక్ శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు సరిగా ఉంచుకోవాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణయ్య నగరంలోని క్రాంతి కళ్యాణ మండపంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా జగ్గవరపు ముత్తారెడ్డి, జిల్లా పార్లమెంట్ కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయంతో కలుపుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని, రానున్న మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి లోకేష్ బాబు అంటే నారా లోకేష్ గారు యువగల స్ఫూర్తిదాత, యువకుల అభివృద్ధి ప్రదాత అనే విధంగా ఆయన ఎంతో కష్టపడుతూ ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీలు తీసుకొచ్చి 2,20,00,000 ఉద్యోగాలు ఇప్పించడమే కాదు, ఈ టర్మ్లో 50 లక్షల ఉద్యోగం ఇచ్చేలాగా ఆయన ప్రయత్నాలు చూస్తుంటే, అలాంటి ప్రయత్నించే వారికి నుండి నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు, యువకుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అన్నీ ఉండి మరి నారా లోకేష్ గారు 100 సంవత్సరాల పాటు ఇలాగే ఉత్సాహవంతమైన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా కార్యకర్తల తరఫున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మా యువ నాయకులు మాన్యశ్రీ ఐటీ శాఖ మార్చులు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాన్ని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మా ప్రీతమ నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మా జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బడేటి రాధాకృష్ణ సంటి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా వేలాది మంది తరలి రావడం జరుగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం శెట్టివారిగూడెంలో బీసీ కులస్తులకు చెందిన శ్మశాన వాటిక సమస్యకు పరిష్కార మార్గం లభించింది. తాతల కాలం నుంచి వినియోగిస్తున్న శ్మశాన వాటికను కొందరు ఆక్రమించుకోవడంతో ఇబ్బందులకు ఎదురయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని వెంకటాపురం మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎంఆర్ఓలకు విన్నవించగా సానుకూల స్పందన లభించింది. మా బీసీలు ఇదివరకు కాలంలో మా తాతల నాటి నుంచి దీన్ని శ్మశానంగా ఉపయోగించుకున్నటువంటి ఏర్పాటు ఉంది. దానిలో భాగంగానే దీనికి సరైనటువంటి దారి లేక కొన్నాళ్ళ పాటు మేము దీనిలోకి రాలేక ఆగిపోయాము. ఈ మధ్యలో కొంత ఆక్రమణకు గురయ్యి దీనిలోకి పూర్తిగా రాలేదు. ఆ తర్వాత ఇది మాకు శ్మశాన భూమిగా ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ కార్యక్రమాన్ని గౌరవంగా జరుపుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మేమందరం ఆలోచించి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ శ్మశానాన్ని దారి తీసుకొని దీనికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసుకొని ఇచ్చేద్దామని మేమందరం కూడా ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు మాకందరికీ సానుకూలంగా స్పందించారు. దాని ద్వారా ఎంపీ గారిని కూడా కలిసాము. దానికి శ్మశానానికి కావాల్సినటువంటి గ్రాంట్ కూడా ఇప్పిస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు కూడా దాని పట్ల సానుకూలత చూపించి ఈ రోజున ఈ కొలత జరగటానికి ఎంతగానో సహకరించారు. ఇది చిరకాల కోరిక. శెట్టివారిగూడెం ప్రజలని శ్మశానం కోసం అనేది ఇప్పటి వరకు బీసీలో ఒక వర్గం చెరువు ముందునే వాళ్ళ కార్యక్రమాలు ముగించుకునేవారు. చెరువు నిండినా కూడా చెరువు గడ్డంబడి నొక్కుంటూ వెళ్ళేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఎరకాల ప్రారంభం 5 ఎకరాల 90 సెంట్లు
గతంలో శ్మశానానికి వాడుకున్న ఈ మధ్యకాలంలో ప్రక్కనటువంటి రైతులు ఆక్రమించుకున్నందువల్ల ఈ ఆఖరి మజిలీ కూడా గౌరవంగా జరుపుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కూటమి గవర్నమెంట్లో ఇదో మంచి కార్యక్రమం జరిగిందని ఎంపీ గారి దయ వల్ల, ఎమ్మెల్యే గారి దయ వల్ల, నారా చంద్రబాబు నాయుడు దయ వల్ల, పవన్ కళ్యాణ్ దయ వల్ల మంచి కార్యక్రమం నడుస్తుందని మేము ఆశించుకుంటూ ఆది సత్యనారాయణ మాజీ సర్పంచ్. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనందపురం మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో పోరాడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాత్రైనా పగలైనా మనతో ఉంటానని మన జనసేన సోల్జర్స్ అధ్యక్షురాలు శిరమ్మ గారికి, మరి అలాగే జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గండేడి సోల్జర్స్ అధ్యక్షురాలు మనందరికీ నేను ఉన్నానని భరోసా కల్పిస్తూ అన్ని విషయాల్లో. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు. తాళరేవు మండలం మరుమల్ల భద్రకాళి విశ్వేశ్వర స్వామి ఆలయం నుంచి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి దర్శనార్థం ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఉదయం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. 27 కిలోమీటర్లు ఈ యాత్రలో మహిళలు, యువతీ యువకులు, గ్రామ పెద్దలు అడుగడుగునా హారతులిస్తూ పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. మరి ఏదైతే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు మా శ్రేయోభిలాసులు అందరూ కూడా ఏదైతే 24 ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ఇక్కడ నేను స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నేను నగ్గాలి, అదేవిధంగా లోకేష్ గారు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి మన ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ పాదయాత్ర తలపెట్టడం జరిగింది. దాంట్లో హరీష్ గారు దాంట్లో భాగంగా మరి ఈ రోజు మురమల్ల మా గ్రామంలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాళరేవు వరకు, సీతారాంపురం వరకు వచ్చాం. దీంట్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు, సోదరుడు మరి ఎమ్మెల్సీ పేరాబత్తులు రాజశేఖర్ గారు, మరి అదే కాకుండా మన కూటమి నాయకులందరూ, సోదరులు సోదరిమణులు, అభిమానులు, పాత్రికేయులు అందరూ కూడా మరి ఉదయం 5 గంటల నుంచి కూడా పాదయాత్ర మీ అందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణ మెయిన్ రోడ్లో ఉన్న స్వయంభూ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు. విద్య, జ్ఞాన దేవతైన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరు వీరభద్రరావు, పేదపాటి సాయి విశ్వనాథ్ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. శర్మ, అలాగే ఈయన పేరు పెదపూడి సాయి విశ్వనాథ్ శర్మ. ఈ ఇద్దరం కూడా ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నాం 2016 నుండి కూడా. అలాగే ఈ కార్యక్రమం ఈ మాఘమాసంలో శుక్రవారం రావడం చాలా విశేషకరమైన రోజు. ఇప్పుడు కానీ అమ్మవారి ఈ శుక్రవారం రోజున వసంత పంచమి, శ్రీ పంచమి, మాఘ పంచమి రావడం అంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే కానీ ఇంతటి మహత్తరమైనటువంటి రోజు మనకి అమ్మవారు అనుగ్రహించారు. కాబట్టి ఈ మాఘమాసంలో ఈ వసంత పంచమి, శుద్ధ పంచమి రోజున అమ్మవారికి విశేషంగా అర్చన,
అభిషేక, హోమ, కుంకుమ పూజాది కార్యక్రమాలతో పాటు విశేషంగా పెన్నలతో అమ్మవారికి పూజా కార్యక్రమం జరిపి ఆ పెన్నలన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ సంకల్పానికి గ్రామస్తులు, భక్తులు కూడా చాలా విశేషంగా స్పందించి ఈ కార్యక్రమానికి మాకు చేయూత అందిస్తున్నారు. ఇతర కార్యక్రమం జరగడానికి అమ్మవారి అనుగ్రహం వల్లే ఇతర కార్యక్రమం జరుగుతోంది. ఈ మాఘమాసంలో ఈ వసంత పంచమి మహాపర్వంలో శుక్రవారం నాడు రావడం చాలా విశేషమైన రోజు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న పశువులకు తప్పనిసరిగా చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం అయినటువంటి మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథిగా మన మెదక్ జిల్లా సారు మరియు తర్వాత తూప్రాన్ మండల్ నుంచి మన వైద్య అధికారి, తర్వాత గోపాల మిత్ర మరియు అందరూ మా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు పశు వైద్య శిబిరాన్ని మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు జిల్లా పశు వైద్యాధికారి శాఖ మరియు మండల పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య సార్ గారు మరియు మండల పశు వైద్యాధికారి లక్ష్మీ మేడం గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా, గోపాల మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మన గ్రామం అంటే పశువులకు మరి ఎక్కడైనా పశు పోషణ ఉంది అంటే ఎక్కడ గ్రామం గుర్తొచ్చేది మన మల్కాపూర్ గ్రామమే. కాబట్టి మరి గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు మన గ్రామంలో తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామిలను అంగన్వాడీ టీచర్లు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెంటర్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత, లావణ్య తెలిపారు. ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్ అయినటువంటి గ్రామంలో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని మా గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఈ శ్రీమంతాల కార్యక్రమం, తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమము చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం, సరస్వతి పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాసం చేస్తూ తల్లుగా ఉన్నటువంటి మా ఈ అంగన్వాడీలో వాళ్ళకు శ్రీమంత కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మా మల్కాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసము మరియు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరూ రావడం జరిగింది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్
తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 Flash News తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 Flash News తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 Flash News తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 Flash News తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 Flash News తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 Flash News తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో ఆపన్న హస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నర్సారెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపన్న హస్త మిత్ర బృందం సేవలు అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రయత్నం చేసి అందులో మీకు ఒక పెద్ద అందంగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఇది ఎందుకంటే మాకు చాలా కార్యక్రమాలు అంటే అయినా మీ దగ్గరికి రావాలి, మీకు ముందాలి అని ఆశతోని ఇక్కడికి రావడం జరిగింది. ఆలస్యమైనందుకు తర్వాత మీ అందరినీ నిర్మాణంగా తీసుకుంటూ విమానాలు షాపులు ఫైల్ పెట్టేట్టు కలెక్టర్ నుంచి కంపల్సరీ సీసీఎల్ పోవాలి. కలెక్టర్ నుంచి సీసీఎల్ పోయాక మీ బ్యాక్గ్రౌండ్ బయోడాటా చూసి
పరిగి మున్సిపల్ పరిధిలోని శాఖపూర్ గ్రామాన్ని రాజీవ్ గాంధీ నగర్ గా నామకరణం చేసినట్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా దగ్ధమైన 3 ఇండ్లకు బదులుగా కొత్త ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. గ్రామంలో ఉన్న 14 ఎకరాల భూమిలో పేదలకు ఇల్లు నిర్మిస్తామని, మల్లెమోనిగూడ గ్రామంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ సేవలు మరవలేవని పేర్కొన్నారు. ఇది పాత గ్రామము. ఇంటికి ఇల్లు ఆనించుకొని తాతలు, తండ్రులు, కొడుకులు అదరైతున్నా సరే దాంట్లోనే గోడలు అడ్డం పెట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు ఉండి మొన్ననే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిపోయి 3 ఇండ్లు దాంట్లో మేకలు కూడా కట్టేసుకున్నారు. పాపం ఆ మేకలు కూడా కాలిపోయినాయి. దాంట్లో మేమంతా కూడా పోయి ఆ కుటుంబాలకు సానుభూతి తెలిపి 25,000 ఆ కుటుంబాలకు సత్వరం ఆదుకోవడానికి ఇస్తూ ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తున్నాం ఆదుకోవాలని. అదే విధంగా దీని గురించి బాగా ఆలోచన చేశానని మొన్న వచ్చిపోయినప్పటి నుంచి ఈ గ్రామంలో పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టియాలి అన్న ఉద్దేశంతో 14 ఎకరాల భూమి గతంలోనే మన సిద్ధాంతి ప్రసాద్ పంతులు గారు తను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇల్లు కట్టాలనే ఆలోచనతో నాకు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. చెప్తున్నా, ఈ మల్లమానగూడెం లోపల ఎంత మందికి ఇల్లు లేవో, ఎంత మంది అయితే కుటుంబాలు ఒక ఇంట్లో వారు జాయిన్ అయిపోయి కష్టంగా గోడలు అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీరందరూ అత్యధిక మెజార్టీతో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేకి మెజార్టీ నాకు ఇచ్చి 25,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. మీరు రుణం తీసుకోవాలంటే నేను కూడా మీకు సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజీవ్ గాంధీ నగర్ ను కట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నా. అదేవిధంగా ఇల్లు అయిపోయిన తర్వాత వీళ్ళ జాగా మాత్రం కృష్ణ ఏమంటున్నట్టే మా పరిధికి కూడా గరీబులు చాలా మంది ఉన్నారు సార్, మా ఎస్సీ వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటారు. కాబట్టి మీరు లిస్ట్ చేయండి, మీ మల్లమానగూడకి ఇచ్చినాక మిగిలిన ఏమని ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. ఏమంటారా? ఓకే. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో వాహనాలు నడపడం పట్ల జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు, ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దామరగిద్ద ఎస్ఐ రాజు ప్రజలను ఉద్దేశించి రోడ్డు భద్రత నియమ నిబంధనలపై మాట్లాడారు. బైక్లపై అధిక వేగాన్ని నియంత్రించుకోవాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అంతేకాకుండా బండి వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా భద్రత పాటించి ఆ సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మన ఎస్ఐ సార్ గారు ఈ రోజు అందరూ కూడా మనము 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు మాత్రమే బైక్ ఇవ్వాలి. కానీ ఎక్కువ మనం రోడ్ల పోయి చిన్న పిల్లలకి బైకులు ఇస్తున్నాం. అది చాలా తప్పు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే నడపాలనే ఆదేశాలు, నడిపిన వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకు కూడా మనం కూడా కారుల భద్రతను పాటించాలి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. హెల్మెట్ వల్ల మన భద్రత చాలా ముఖ్యం. ఎందుకంటే హెల్మెట్ లేకుండా అయితే ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. హెల్మెట్ వల్ల కూడా పాటించాలి. ఈ పోలీస్ భద్రతను కూడా మనకు ఎంతో చెబుతుంది, కానీ మనం ఆ భద్రతను పాటించలేము. అందుకని కూడా మనం పోలీసు వాళ్ళకి సహకరించి అందరం మనం కూడా ఆ సహకారాన్ని పొందాలని, మనం కూడా రోడ్డు భద్రత పాటించాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి కారులో కూడా సహకరించాలని ఈ అవకాశం ఇస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ను నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాలేజ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలకగా కాలేజ్ ని మామిడి తోరణాలతో అలంకరించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడం, విద్యాపరమైన పురోగతిని తల్లిదండ్రులకు వివరించారు. ఇంటర్మీడియట్ విద్యామండలి సమగ్ర ప్రగతిశీల సంస్కరణ అంటే మనకు అందించినటువంటి మౌలిక వసతులు, తర్వాత కమిషనర్ చాలా వస్తువులు కల్పించారు. మన యాదగిరిగుట్ట కళాశాలకు 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు సీసీ కెమెరా అరేంజ్మెంట్ కానీ, ల్యాబ్ మెటీరియల్స్ కానీ, క్రీడా సామాగ్రి కానీ, ఇలాంటి ఎన్నో ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాలు, డెవలప్మెంట్స్ కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ 2 years లోపలే చాలా డెవలప్మెంట్స్ జరగడం జరిగింది. చెప్పారు వాళ్ళని రిఫర్ చేయమనేసి, అందులో భాగంగా మేము 5 చెప్పాము. వాళ్ళకు కూడా ఇన్వైట్ చేశాము. అందులో ఇప్పుడు 2 వచ్చారు. We have facilities like CCTV, sports equipment, laboratory equipment, and teachers. They have so much experience in classes, laboratory, all other. We have digital classes.
భవిష్యత్తు కాబట్టి ఇక్కడ చాలా అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలేజీకి నాకు 7 సంవత్సరాల సంబంధం. ఎందుకంటే మా పిల్లలు 4 బిడ్డలు, నాకు 3 బిడ్డలు ఇక్కడ చదివే. నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దర్శనానికి వచ్చిన భక్తుడికి హోంగార్డులు సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి ఆలయ క్యూ లైన్లో నిలబడి ఉండగా అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనను గమనించిన హోంగార్డులు ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్, నారాయణ వెంటనే అప్రమత్తమై సిపిఆర్ నిర్వహించి ప్రథమ చికిత్స అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా ఒక్కరోజే జరిగే అమ్మవారి నిజరూప దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణ రోజుల్లో స్వర్ణాభరణాల అలంకరణలతో దర్శనమిచ్చే అమ్మవారు ఈ రోజు ఎలాంటి అలంకరణ లేకుండా దివ్యమంగళ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. చివరి రోజు 3000కు పైగా కలశాలతో అమ్మవారి మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే విజయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్ద దోర్నాల మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రచురించిన రైతువాణి క్యాలెండర్ను జిల్లా నాయకుడు దగ్గుపాటి సోమయ్య, మండల రైతు సంఘం కార్యదర్శి దుగ్గంపూడి తిరుపతి రెడ్డి, టీడీపీ నాయకులు ఐనేని మల్లికార్జున తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలనే లక్ష్యంతో రైతు సంఘం నిరంతరం పనిచేస్తోందన్నారు. ప్రతి నెల రైతువాణి మాసపత్రిక ద్వారా విత్తనాలు, పంటలు రక్షణ, పురుగు మందులు, ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వస్తుంది ముందు ఫోటో 2-3 రకాల స్నాప్స్, తర్వాత వీడియో క్యాలెండర్ ఇక్కడికి రా, మొత్తం వస్తుంది, కల్లా వస్తుంది తీసి మొత్తం కింద పెట్టుకో, చాలా సరిపోతులే వస్తుంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని గజపతి నగర టీడీపీ కార్యాలయం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ శిబిరాన్ని టీడీపీ సీనియర్ నేత కొండపల్లి కొండలరావు ప్రారంభించి అర్హులైన వారికి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ చైర్మన్ గోపాల్ రాజు రక్తదానంలో ముందుండగా నేతలు గంట్యాడ శ్రీదేవి, ప్రదీప్ కుమార్, మీసాల జానకిరావు, కొండపల్లి భాస్కర్ నాయుడు, లెంక బంగారు నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానికంగా రక్తదానాన్ని ప్రోత్సహించడం జరిగింది. కూర్చొని ఏ గ్రామం రాలేదో ఫోన్ చేయండి, మామూలు పడకండి, దాని వల్ల గట్టిగా మాట్లాడు.
రక్తదానం ఇచ్చిన వారు ఎం వెంకట్రావు ఆరు ప్రవీణ్ గెలుపుతున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చంద్రబాబు